హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రావణ మాసం కోసం మీకు మంచి మంచి పూజ ఐటమ్స్, దియాస్ అన్నమాట. వెరైటీస్ ఆఫ్ దియాస్ చూపిస్తాను. మంచి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. కొన్ని జర్మన్ సిల్వరు, కొన్ని బ్రాస్లో ఇత్తడిలో అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. కొన్ని బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాక్స్ ట్రెండీ. మీకు మంచి పూజా ఐటమ్స్ మంచి బడ్జెట్లో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. వీటి యొక్క లింక్స్ కావాలంటే నా కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి. వాటి యొక్క లింక్స్ ట్రై చేయండి. షార్ట్స్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాక్స్ ట్రెండీ. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకు వచ్చేసి ఎన్నెన్ని ఐటమ్స్ వచ్చినాయి, చాలా మంచి ప్యాకింగ్లో వచ్చేసినాయి అనమాట. మీకు అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీలో ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాస్లో ప్లేట్ అన్నమాట. ఇత్తడి ప్లేట్. అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ 201 రూపీ ఎంతో పడింది. మధ్యలో ఓం అని వచ్చిందనమాట. మనకి ఇప్పుడు పూజలకి చాలా అవసరం కదా. ఇత్తడిలో మంచి మంచి క్వాలిటీలో మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయి. 200లో మనకి ఈ ప్లేట్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కలువ పువ్వు స్టాండ్ పైన అమ్మవారి చిన్న విగ్రహము, ఒకటి రూపులాగా అనమాట. లక్ష్మీదేవి అమ్మ ప్రతిమ వచ్చిందనమాట కాయిన్ మీద. చూసారా క్వాలిటీ ఎంత బాగుందో. కలువ పువ్వు డిజైన్లో వచ్చింది ప్లేట్. అమ్మవారి విగ్రహం కూడా చిన్నదైనా కూడా ఇది వచ్చేసి కాయిన్ అనమాట. అమ్మవారి ఫేస్ ఉంది దాని మీద. ఇది వచ్చేసి అమ్మవారి విగ్రహం. చాలా చిన్నది కానీ చాలా క్లియర్గా ఉందన్నమాట. ఫేస్ అంతా చాలా చాలా బాగుంది. మనం అభిషేకాలు చేసుకోవాలన్నా వరలక్ష్మి వ్రతం అప్పుడు చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ ఇత్తడిలోనే చిన్ని లైట్ వెయిట్లో ప్రమిదలు అనమాట. ఇత్తడివి చాలా బాగున్నాయి. వీటివి కాస్ట్ కూడా 180 ఎంతో పడింది. సింపుల్గా తక్కువ ఆయిలే పడుతుంది. చాలా చాలా బాగున్నాయి. కుందులు, ఇత్తడి కుందులు అనమాట. డిజైన్ కూడా బాగుంది. చాలా బాగుంది. ఏమి కోసుకోవడం అట్లా ఏం లేదనమాట. నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేసి ఎంత మంచి బాక్స్ ప్యాకింగ్లో పంపించారంటే ఎక్కడా కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్లో నేను ప్లేట్ అన్ను వెండి కుందులు లాంటివి పెడితే వాడు ప్లేట్ అన్ను ప్రసాదం గిన్నెలు పంపించాడనమాట. అవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇవి 350 ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి. క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో. తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రసాదాలు పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది అనమాట. సిల్వర్ మీద ప్లేట్ కూడా డిజైన్ చాలా బాగుంది. 2 సిల్వర్ చిన్ని గిన్నెలు అనమాట. చూసారా వెండికి ఏమాత్రం తక్కువగా లేనట్టుంది కదా. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీటి యొక్క లింక్స్ కావాలంటే నా కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. 350 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శంకు చక్ర నామాలతోటి దీపపు కుందులు అనమాట. పిక్చర్లో చాలా పెద్దవిగా కనిపించినాయి కానీ ఇవి చూస్తే చాలా చిన్నవి. తప్పకుండా ట్రై చేయొచ్చు వీటిని కూడా. జర్మన్ సిల్వర్లో దీంట్లో ఇత్తడి కూడా తెప్పించాను. చాలా క్లారిటీగా చాలా బాగుంది క్వాలిటీ. ఇవి కూడా 350 ఆ రేంజ్లో వచ్చేస్తాయి మనకి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి వీటి కాస్ట్ అనేది. చాలా బాగుందన్నమాట. శంకు చక్ర నామాలతోటి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలా క్లియర్గా చక్కగా ఉంది క్వాలిటీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మనకి శనివారం వ్రతాలు చేసుకునే వాళ్ళకి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులోనే బ్రాస్లో కూడా తెప్పించాను అనమాట. అవి కూడా క్వాలిటీ చాలా బాగుంది. శంకు చక్ర నామాలతోటి ఇలా మంచి బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసినాయి అనమాట. ఎక్కడా కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా వంకర పోకుండా చాలా బాగున్నాయి అనమాట. ఇట్లా ప్యాకింగ్ వచ్చింది చూడండి. దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి శంకు చక్ర నామాలతోటి. ఆయిల్ కూడా మనకి పిక్చర్లో చూపించినంత సైజులో లేవన్నమాట. సైజు చిన్నగానే వచ్చినాయి. చాలా బాగుంది క్వాలిటీ. ఇవి కూడా అదే రేంజ్లో పడింది. ఇవి ప్యూర్ ఇత్తడి అనమాట. కొంచెం బరువు కూడా ఉన్నాయి. ఇవి అయితే ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ మంచి ట్రెండింగ్లో 3 వరుసలు 5 వరుసల్లో దీపాలు పెట్టుకునేటట్టు అనమాట. అమ్మవారి దగ్గర సైడ్కి మనం ఇలా దీపాలు వెలిగించుకోవచ్చు. స్టాండ్స్ 2 స్టాండ్లు వచ్చినాయి. ప్యూర్ బ్రాస్ అనమాట. చాలా చాలా బాగుంది క్వాలిటీ. కింద కలువ పువ్వులాగా వచ్చినాయి అనమాట దీపాల కింద. అసలు ఎంత బాగుందంటే ఇది చాలా చాలా బాగుంది. 3 వచ్చినాయి, 5 కూడా వచ్చినాయి. దీంట్లో 1, 2 కూడా వచ్చినాయి అనమాట. నేను 3 ఉన్నది తీసుకున్నాను.
క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీని బట్టే ప్రైస్ కదా. 1057 ఎంతో పడింది దీని కాస్ట్. ప్యూర్ బ్రాస్, చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. చక్కగా మనం దీపాలు 3 వరుసలు 6 దీపాలు పెట్టేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది క్వాలిటీ. వెరైటీగా ట్రై చేయాలి డెకరేటివ్ ఐటమ్స్ కోసం చూస్తే ఇది వెరైటీగా చాలా బాగుంటుంది. స్టెప్స్ వైజ్ అన్నమాట దీపాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి దీవాళికి కూడా ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. నెమళ్ళ స్టాండ్ అన్నమాట. పీకాక్ స్టాండ్తో వచ్చి పైన ఒక దీపము, కింద 2 దీపాలు పెట్టుకునేటట్టు. ఇదైతే బ్రాస్ ఐటమ్ కాదనమాట. 350 లోపు వచ్చేసింది. దీంట్లో హై రేంజ్లో కూడా ఉన్నాయి. కింద 3 దీపాలు, పైన 2 దీపాలు వచ్చినాయి కూడా. నేను 350 రేంజ్లో తెప్పించాను. మీరు ఫస్ట్ టైం కనుక బుక్ చేసుకుంటే మీకు 150 ఆఫర్ కూడా వస్తుందన్నమాట. మనకు రేపు 2 ఆగస్ట్ నుంచి మహా సేల్ కూడా నడుస్తుంది కదా మీషోలో. తప్పకుండా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇది బ్రాస్ ఐటమ్ కాదు, ఫైబర్ అన్నమాట. సారీ, ఐరన్ అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది క్వాలిటీ. డిజైన్ వచ్చింది కింద. స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. 2 కలిపి పెయిర్ 350లో పడింది. ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందండి? ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి చిన్ని కుందులు అనమాట. మంచి డిజైన్లో వచ్చేసినాయి. బ్రాస్ అనమాట. ప్యాంటిక్లో కనిపిస్తాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా పెద్దగా కనిపించింది పిక్చర్లో, కానీ చిన్నగా బుజ్జిగా ముద్దుగా బాగున్నాయి అనమాట. ఆయిల్ కూడా బాగానే పడుతుంది. ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందండి? మీకు ఇట్లాంటి మంచి మంచి కలెక్షన్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching. Please subscribe my channel Sita Loves Trendy.